కర్మ సన్యాసం అనే స్థితి ఎలా ఉంటుందో మనకి భగవంతుడి ఈ శ్లోకాల్లో చక్కగా చెప్తారు ఆయన. మంచి ఎగ్జాంపుల్ కూడా, ఎగ్జాంపుల్తోనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పద్మపత్రం అంబసా, పద్మపత్రమివ అంటే పద్మపత్రము అంటే తామరాకు నీటిలో ఎలా ఉంటుందో అలాగూ. తామరాకు నీటిలోనే ఉంటుంది కానీ నీరు తాకదు. అలాగే కర్మలు చేసేటప్పుడు ఇంద్రియాలు ఉపయోగింపబడతాయి. కర్మ అంటే బయటికి వెళ్ళాక చెయ్యాలి, బయటికి వెళ్ళి చెయ్యాలి అంటే విషయాలను స్పృశించడం జరుగుతుంది. తర్వాత మనస్సు కూడా ఆలోచిస్తుంది, బుద్ధి కూడా ఆలోచిస్తుంది, మనసు కూడా దాని భావాలు అది చేసుకుంటూ అన్నీ ఏవి ఆగవు, అక్కడ జరిగేవి జరుగుతుంటాయి. కాకపోతే ఈయన ఎవరు, ఈ కర్మ సన్యాసి దాంట్లో వేలు పెడతారు. వేలు పెడితే ఏమవుతుంది? షాక్, షేక్, బ్రేక్. వేలు పెడితే ఏమవుతుంది? షేక్ చేస్తుంది. ఇంకొంచెం అయితే షాక్ ఇస్తుంది, ఇంకా అయితే బ్రేక్ చేస్తుంది. వేలు పెట్టడం అంటే ఏంటి? తాను దాంట్లో ప్రమేయం పెట్టుకో. ఓహో, మరి ఎక్కడ ఉంటుంది ఆయన దృష్టి? బ్రహ్మని ఆదాయ, అది మెయిన్. బ్రహ్మని ఆదాయ ఎక్కడ అంటే పరమాత్మలో ఆదాయ అంటే నిలిపి, నిక్షిప్య అన్నాడు శంకరుడు. ఆదాయ అంటే ఉంచటం, ఊరికే ఉంచటం కాదు, బాగా నిలపటం. అప్పుడు కర్మ అంటే పరమాత్మ పైనే దృష్టి పెడితే కర్మలు ఎట్లా జరుగుతాయండి? కర్మలు జరిగేటప్పుడు మరి నేను అనేది ఉండదా? మరి ఉండదనేగా చెప్తున్నారు ఇక్కడ. సామాన్యుడు ఈ మోహంలో బాగా ఇదైపోయి అర్థం కాదు స్థితి కదా. నీటిలోనే ఉన్న తామరాకు మరి నీరు అంటకుండా ఎలాగుంటుంది? అదే ఎగ్జాంపుల్. అలాగే కర్మలు శరీర మనోబుద్ధుల్లో ఉంటూ మరి కర్మలు ఎలా అంటకుండా ఉంటాయంటే ఆయన దృష్టి ఇంకో చోట ఉంది, అక్కడ నిలిపాడు. దృష్టి ఇంకో చోట ఉంటే కర్మలు ఎట్లా చేస్తారు? తాను కర్త కాకుండా కర్మలు జరుగుతాయి. హీ అలౌస్ ద వర్క్ అంటే తన ద్వారా కర్మలు జరగటానికి వాటిని చెయ్యనిస్తాడు, చేయడానికి ఊరికే ఉంటాడు, అంతే జరిగిపోతాయి. అది అర్థం అవడం అనేది కొంచెం ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుంది అనేది ప్రాక్టీస్. కనురెప్ప వేయడానికి తీయడానికి మనం ఏమైనా ప్రాక్టీస్ చేసామా? చేయలే. ఊపిరి పీల్చడానికి వదలటానికి ఏమైనా చేసామా? చేయలే. సో సామాన్యమైన కర్మలన్నీ కూడా మన ప్రమేయం లేకుండా జరిగిపోవట్లే. గుండె మనం డబ్బు 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 అని మనం కొట్టిస్తున్నామా క్షణక్షణం? లేదు. మరి లోపల శరీరంలో దేహక్రియ మూత్రపిండాలు పనిచేస్తున్నాయా లేవా? ప్రతి అవయవములో ప్రతి కణము, జీవకణము పని చేస్తుంది ఎప్పుడు 24 hours. మనకేముంది ప్రమేయం చెప్పండి? లేదు. పంచప్రాణాలు పనిచేస్తున్నాయా? మనకేమైనా ప్రమేయం ఉందా? మన ప్రమేయం ఒకటే. అవునా? ఇదొక్కటే. ఎందుకంటే ఆకలి తట్టుకోలేక వేస్తాం. లోపల జీర్ణక్రియ జరుగుతుంది, శ్వాసక్రియ జరుగుతుంది, అవునా కాదా? బయటకు వెళ్ళే బయటికి ఎంత మెకానిజం ఉంది లోపల. ఓ పెద్ద కర్మాగారం ఎంతో, అది ఒక చిన్న స్థాయిలో మన లోపల ఉంది. పెద్ద కర్మాగారమే సాఫిస్టికేటెడ్ మన లోపల జరిగిపోతుంది. ఎంత జరుగుతుంది లోపల ఆలోచించండి ఒక్కసారి. సైంటిఫిక్ గా చూడి, దేహాన్ని చూడండి, ఇంకేం చూడక్క. ఈ ప్రాణమయ కోశం ఎలా పనిచేస్తుందో చూడండి. మనం ఏం చేస్తున్నామండి? మనం ఏం చేస్తున్నాం? నేను అరిగించుకుంటున్నానండి. లోపల జీర్ణక్రియ ఉంది, దాన్ని పాడు చేసుకోకపోతే చాలా అరిగిపోతుంది. సరే, డిటీరియరేషన్ అనేది ఏజ్ వైజ్ వస్తుంది, అది వేరు, అవునా? కాబట్టి ఇవన్నీ ఇంత జరుగుతోంది లోపల.
శరీరం కణాలు భౌతికంగా ప్రాణ క్రియలు జరుగుతున్నాయి కదా. ఈ ఎక్కడొచ్చింది సమస్య అంటే ఈ మనసు బుద్ధి. అంతఃకరణం అని చెప్పామే, ఏమిటది? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అవి ఏమవుతున్నాయి? అహం అదేం చేస్తుంది? వీటితో తాదాత్మ్యం చెందుతుంది. వీటితో మనసు, బుద్ధి, వీటన్నిటితో చిత్తంతో అప్పుడు పుడుతున్నాయి రకరకాలుగా. కర్తృత్వం, భోక్తృత్వం ఎక్కడ పుడుతున్నాయి? అహంకే వస్తున్నాయి, కానీ ఇంక దేనికి లేవు కదా. అహం ఏం చేస్తుంది? మనసులోకి వస్తుంది, బుద్ధిలోకి వస్తుంది, ఇంద్రియాల్లోకి వస్తుంది, దేహంలోకి వచ్చి అన్ని పూస్తుంది మసి. అవునా? కాబట్టి కర్తగా, భోక్తగా, జ్ఞాతగా, నేతగా, మంతా ఎన్నెన్నో డిజిగ్నేషన్స్ వచ్చాయి. ఎవరికి? జీవుడికే, అహం కదా. సో ఇప్పుడు ఈయన ఒక టెక్నిక్ అలవాటు చేసుకున్నాడు. ఇది ఒక టెక్నిక్. వేదాంతం అనేది ఏదో అర్థం లేనిది కాదు, ఇది ఒక టెక్నిక్. వీటిల్లో ఇరుక్కోకుండా, చుట్టుకోకుండా, పట్టుకోకుండా దీనిలోంచి వేరుగా ఉండండి. అసలైన సుఖం ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. ఈ వీటితో తాదాత్మ్య భావంతో ఏదో పొంది ఏదో సుఖపడటం అనేది చాలా అల్పం అవన్నీ కూడా. అవునా? అందుకని దృష్టి విడ్రా చేసుకోవటం. దృష్టి ఈ ఉపాధుల నుండి సంగం త్యక్త్వా. సంగం అంటే విషయాలతో సంగం, ఉపాధులతో తాదాత్మ్యం. రెండు పెద్ద దోషాలు. తాదాత్మ్యం అంటే ఏంటి? ఉపాధులు తాను అనుకోవడం ఒకటి, దాని ద్వారా వచ్చేది ఏమిటి? విషయాలతో సంఘం. ఈ రెండు ఇవి బంధిస్తున్నాయి. ఈ రెండు చేసినప్పుడు, విడ్రా చేసినప్పుడు దృష్టి ఎక్కడ లోపల ఎక్కడో ఉంటుంది. వీటన్నిటికీ అతీతముగా చెప్పలే. పంచకోశాతీత, అవస్థాత్రయ సాక్షి చెప్పారు కదా. దేహత్రయ విలక్షణ, ఆత్మ గురించి చెప్పినప్పుడు చెప్పారు. కాబట్టి ఆత్మ అన్నా, ప్రభు అన్నా, బ్రహ్మ అన్నా అంతా ఒకటే. సో బ్రహ్మణి ఆదాయ అంటే తన లోపలే ఉన్నటువంటి ఆత్మలో దృష్టి నిలిపి ఆ ఆత్మయే ఈశ్వరుడుగా ఇక్కడ జగద్దృష్ట్యా వ్యవహరింపబడతాడు. అప్పుడు పాపం ఎవరికి? అహం కర్త, నేను కర్తను అనుకున్నప్పుడు పాపం పుణ్యం రెండు వచ్చి చుట్టుకుంటాయి. అది లేనప్పుడు ఆ కర్మ వల్ల పాపము రాదు, పుణ్యము రాదు. దీని ఒక ఉదాహరణ. ఒక ప్రతిబింబం ఉంది. ఆ ప్రతిబింబం అద్దంలో మనం చూసుకుంటున్నాం. అద్దము ఏ రకంగా ఉంటే ప్రతిబింబం అలా కనిపిస్తుంది, అంతేనా కాదు? అద్దాన్ని బట్టి మనకు ప్రతిబింబం కనిపిస్తుంది. ప్రతిబింబం ఒక్కోసారి ఎలాగవుతుంది మనకు తెలుసు. అద్దాలు, రకరకాల అద్దాలు ఉంటాయి. కొన్ని ఇలా సాగిపోతుంది మొహం, కొన్నిట్లు ఇలా అయిపోతుంది, అడ్డంగా, నిలువుగా, వంకర టింకర్లు కనిపిస్తాయి. దేన్ని బట్టి? అద్దాన్ని బట్టి. అవునా? అయితే ప్రతిబింబములో అనేక రకాలైన మార్పులు చూసి ఎవరైనా ఏంటి నా మొహం ఇలా సాగిపోయింది అనుకుంటాడా? అనుకోడు కదా. అనుకోడు. ఏంటి నా మొహం ఇది చిన్నదైపోయింది అనుకుంటాడా? అనుకోడు. మరి ఏమిటి జరుగుతోంది అక్కడ? ఈ ప్రతిబింబములో మార్పులు దేని వల్ల వస్తున్నాయి? బింబంలో మార్పులు కాదు, అద్దం వల్ల వస్తున్నాయి. సో దానికి చెదిరిపోతున్నాడు ఎవడు? ప్రతిబింబం లాంటి జీవుడు చెదిరిపోతున్నాడు. సో ఇలా చెదిరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అప్పుడు ఎటు పెట్టాలి దృష్టి? ఈ ప్రతిబింబానికి మూలం ఎవరు? ఆత్మ, చైతన్యం. ఆ చైతన్యం మనోబుద్ధుల్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఈ మనోబుద్ధులు అద్దం అనుకోండి. ఈ అద్దంలో చాలా వంకరలు, టింకర్లు ఉంటాయి, దుమ్ము, ధూళి అన్నీ ఉంటాయి. దీన్ని బట్టి వస్తుంది. జీవుడు ఆ రకంగా రియాక్ట్ అవుతాడు. అది చెప్పాడు. సో తాను పరిమితుడిని అనుకుంటున్నాడు. ఈ పరిమితంలో నుంచి బయటపడాలంటే అనంతాన్ని పట్టుకోవాలి. వేరే మార్గం ఎక్కడ ఉంది చెప్పండి? అంతే కదా. కాబట్టి బ్రహ్మణి ఆధాయ, అనంతమైన స్థితి. దాంట్లో దృష్టి నిలిపినప్పుడు ఏమి అంటదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు? కేవలై ఇంద్రియై బుద్ధ్యా మనసా కాయేన యోగిన కర్మ కుర్వంతి. కర్మ సన్యాస యోగి కర్మ చేస్తాడు.
కర్మల్ని చేస్తాడు. కాకపోతే కేవలైహి అనే ఒక మాట చెప్పాడు ఇక్కడ. కేవలం, కేవలం అంటే ఏంటి? ఇది నేను అది కాని, ఇది నాది అని కాని కాదు. ఏది? ఈ ఉపాధులు. ఇవి నేను అనటం అనేది తాదాత్మ్యం. ఇవి నావండి. ఏవి? ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి, విధానం అనేది లేదు. అందుకే మమత్వ వర్జిత. శంకరులు ఇక్కడ కేవలం అంటే ఏంటి? మమత్వ వర్జిత. ఇవి నావి అనుకున్నా కూడా మళ్ళీ ఏమవుతుంది? అమ్మో, వీటిని నేను కష్టపెడుతున్నాను కదా అనుకుంటాడు. వేటిని? ఇది దేహ ఇంద్రియ గుణం. సో ఈ రెండూ లేవు. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఎందుకు చెయ్యాలి అలా? పోని అంటే ఆత్మశుద్ధి, ఇంకా పూర్తిగా తాను పరమాత్మ కంటే వేరు కాదు అనే దాంట్లో ఏమంటారు, అది నిలబడాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి. తాను ఆత్మ తప్ప అన్యము కాదు అనేటువంటి యొక్క జ్ఞాన నిష్ట కలిగేదాకా ఈ అభ్యాసం ఉంటుంది. ఏది? కర్మ సన్యాస స్థితి అనేది కూడా అభ్యాసమే. ఆ తర్వాత ఎప్పుడో ఆత్మ అనుభూతి కదా, ముందు భావన రావాలి కదా. అందుకని చేస్తాడు. అక్కడ కూడా ఆత్మశుద్ధి కోసమే చేస్తాడు. ఇప్పుడు తాను వేరే చేసినప్పుడే ఈ వాసనలు పూర్తిగా క్షాళనం అయిపోతాయి. లేకపోతే ఎక్కడో ఒక చోట ఏమవుతుంది? పట్టుకుంటుంది. ఏం పట్టుకుంటాయి? అన్నీ తాదాత్మ్య దోషాలు, సంఘ దోషాలు. అందుకని గిన్నె పూర్తిగా శుద్ధం అయితే తప్ప అది వెనక్కి మళ్ళీ రాదు. అలాగే ఈ పాత్ర శుద్ధి చేసుకోవడానికి, ఎందుకంటే సూక్ష్మమైన స్థాయిలో ఈ దేహ మనోబుద్ధులు ఉన్నాయి కదా, అవి ఈ వాసనల ప్రభావంతో ఎక్కడో ఒక చోట తగులుకుంటుందట. ఓ చిన్న సంకల్ప రూపంలో వస్తాయి. అందుకని అలర్ట్ గా ఉండాలి. సరే, ఇప్పుడు చాలా స్పష్టంగా తర్వాత శ్లోకంలో ఇలా చూపిస్తున్నారు. బంధానికి కారణం ఏంటి? బంధ విముక్తికి కారణం ఏంటి? యుక్త, యుక్తుడు. యుక్తుడు అంటే ఏంటి? కర్మలని కర్తృత్వ భావంతో, భోక్తృత్వ భావంతో చేయడు. మరి ఎందుకు చేయాలి అప్పుడు? ఏదో ఒక ఆల్టర్ ఉండాలి కదా. ఈశ్వరాయ అంటే ఆయన కోసం చేస్తున్నాడు. ఇది నా కోసము కాదు, ఈ ఫలితం నాకు కావాలని కాదు. నా మమాయ, మమత్వ దృష్టి లేదు. అప్పుడు సమాహిత సన్, అప్పుడు దృష్టి ఏమవుతుంది? సమత్వంలో ఉంటుంది. చదవం అప్పుడు చేసినప్పుడు ఏం జరుగుతుంది? అంతఃకరణ శుద్ధి. తద్వారా జ్ఞానం అనేది బాగా లోపల, ఏ జ్ఞానం? తాత్వికమైన దృష్టి రూఢిగా నిలిచి అదేంటి కర్మ సన్యాస స్థితి చెప్పాడు. ఏమిటి? ప్రలపన్, విసృజన్, గృహన్. ఈ ఇంద్రియాల వ్యాపారాలు జరుగుతున్నప్పటికీ కూడా వేరై ఉండడు. ఆ తర్వాత నైష్ఠికీం శాంతిం ఆప్నోతి. అంటే నైష్ఠికీంస అంటే చెదరనటువంటి శాంతి, నిష్ఠ అన్నాడు. కాబట్టి ఇవి దూరం అవటం వల్ల, వీటిని వదలటం వల్ల శాంతి వస్తుంది. అయుక్త అంటే యుక్తుడు కానివాడు. అంటే ఏంటి? పరమాత్మకి సమర్పణ భావం లేకుండా, ఆయన కోసం అనే భావం లేకుండా కర్తృత్వ భోక్తృత్వాలతో చేసిన వాడు కామకారేణ ఫలే సక్త. కోరికల ప్రేరణతోనే చేస్తాడు కాబట్టి ఫలమయందు సక్త భావన పట్టుకొని ఉంటుంది. దృష్టి ఎప్పుడు దాని మీదే ఉంటుంది కాబట్టి బంధింపబడుతున్నాడు. సో ఇప్పుడు బంధానికి మోక్షానికి కారణం ఎవరు? మనకి శంకర్లు ఎక్కడో అద్వైత గ్రంథాల్లో చెప్పేది ఏమిటి? మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షణం. మనస్సే కారణం. ఇక్కడ మనస్సు అంటే అంతఃకరణం, అహంకారం, అదే కారణం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అహం కూడా తనకు తానుగా ఉంటే మంచిదేనండి. తనకు తానుగా ఉంటే మంచిదే. కామకారేణ ఏమవుతుంది? కోరిక వల్లనే ఫలం ఎందు ఆసక్తి కలిగి, కోరిక అంటే ఏంటి? ఏదో ఒక విషయంలోనే కదా. కాబట్టి ఇలా ఉండాలని కోరుకున్నప్పుడు కామకారేణ ఫలం ఎందు సక్త భావన వచ్చి బంధింపబడుతుంది. సో ఎవరికి వాళ్ళే ఏమేసుకున్నారు? గొలుసులు. ఏం గొలుసులు? ఇనప గొలుసులు, తాళ్ళు తాళ్ళు తాళ్ళు
అందుకే వేమన గారు సింపుల్ గా చెప్తారు, ఆశయనడిత్రాళ్ళ అఖిల జంతువులెల్ల కట్టబడునుగాన నిట్టలమున జ్ఞానమనటి చురియ పూని కోయగరాదే విశ్వదాభిరామ వినురవేమ. ఇది ఇదే ఇక్కడ చెప్పింది, చిన్న చిన్న మాటల్లో చెప్పారు. ఏమన్నారు? ఆశయనడి త్రాళ్ళ అఖిల జంతువులెల్లా కట్టబడును. నిబద్ధతే అంటే కట్టబడటమే. దేనివల్ల? ఆశ. ఆశ అంటే కోరికేగా. భవిష్యత్తులో ఏదో కావాలని పొందాలనుకోవడం ఆశ అంటారు, బట్ కోరికే అది. అవి బంధింపబడుతున్నాయి. ఎన్ని త్రాళ్ళు? ఓ, ఎన్ని తాళ్ళు కావాలంటే అన్ని తాళ్ళు వేసుకోవచ్చు. అవునా? ఎన్ని ఆశలు పెట్టుకుంటే, ఎన్ని కోరికలు ఉంటే అన్ని తాళ్ళు వేసుకుంటున్నాం మనమే. ఎవరు వేయట్లేదు మనకి తాళ్ళు, వేసుకుంటాం మనమే. పూర్వం మహారాజులు గాని కొంతమంది, ఇప్పటికి కూడా ఉంది కొంచెం, ఇంగ్లీష్ సంప్రదాయం కొద్దిగా మారింది. ఎవరైనా ఒక మహావీరుడు యుద్ధంలోనో దేంట్లోనో గెలిస్తేనో, దేంట్లో కుస్తీ పోటీలో గెలిస్తే వాళ్ళకి వీరతాడని వేసేవారు. వీరతాడు. ఇప్పటికి కూడా చూడండి, ఈ బాక్సింగ్ లో, బాక్సింగ్ ఏనా, ఈ ముష్టి యుద్ధంలో బెల్ట్ అంటారు, వాడికి బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్ వేసుకుంటుంటాడు. అంటే వీడు ఇంత గొప్ప శక్తివంతుడు అనే బెల్ట్ ఇప్పటికి కూడా వేస్తారు. వాడు గ్రీన్ బెల్ట్ అని, వాడు బ్లాక్ బెల్ట్ అని అంటుంటారు. అవునా? మన మనం మనము తాళ్ళు వేసుకుంటున్నాం. ఏం తాళ్ళు? ఆశలు. కాబట్టి ఎవరు బంధిస్తున్నారు మన్ని? మన్నెవరు బంధించరు, మనకు మనమే బంధింపబడుతున్నాం కదా. మరి సంసారంలో ఉండే గోపికలు, అందుకే వాళ్ళు ఉదాహరణగా చెప్పేది, సంసారంలో ఉన్న భర్త, పిల్లలు, మామలు, మామ, అత్త, అంత పెద్ద సంసారం. ఈనాటిగా బుజ్జి కుటుంబం, చిన్న కుటుంబం లేవు, పెద్ద కుటుంబాలే. గొడ్డు గోద పాడి, దాంతోనే బ్రతుకు జీవనం కూడా అదే. పొద్దున్న లేస్తే మరి పాడి పంట చూసుకోవాల్సిందే, దానితోనే జీవనాధారం వాళ్ళకి. కానీ వాళ్ళ దృష్టి ఎక్కడ పెట్టారు? కృష్ణుడి అందే, పరమాత్మ అందే పెట్టారు. కాబట్టి ఈ సంసారం అనేది వాళ్ళకి బంధనం కాలే. ఇంకా ఎక్కడో చూడక్కర్లేదు. ఉదాహరణ, అన్ని చేస్తుండే దృష్టి అక్కడే ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి తెలియట్లేదా? బ్రహ్మణి ఆదాయ వాళ్ళు కృష్ణుల్లో ఉంచారు. ఏదో ఒక రకంగా దృష్టిని భగవంతుడి వైపు తిప్పాలి. నువ్వు పరబ్రహ్మం అనుకో, ఈశ్వరుడు అనుకో, రాముడు అనుకో, కృష్ణుడు అనుకో, అయితే దృష్టి క్లియర్ గా ఉండాలి అక్కడ. అప్పుడు ఏమైంది? దృష్టి అటు వెళ్ళినప్పుడు హాయిగా వాళ్ళు మురళీగానం విని వెళ్ళిపోయాడా లేదా? వాళ్ళకి సంసారం ఏమన్నా బంధించిందా? బంధించలేదు కదా. అయ్యో వీళ్ళు వదిలిపెట్టిపోతే ఎలా అనుకున్నారా? రేపు వాళ్ళ ఇంటికి రాణిస్తారో లేదా అనుకున్నారా? అనుకోలేదు. అసలు ఆలోచనే రాలేదు. అవునా? కాబట్టి ఎక్కడికో పోవక్కర్లేదు, అంతా ఒక దృశ్య రూపకంగా చూపించారు అంతే. కారణం ఏంటి చెప్పండి? వాళ్ళు కోరుకున్నది కృష్ణుణ్ణే, ఇంకేమీ కోరుకోరా. అది మెయిన్. ఏం కోరుకున్నారు? కృష్ణుణ్ణి పతి చేయుమమ్మ అని ఆ దుర్గాదేవిని వాళ్ళు, కాత్యాయని దేవిని కోరుకున్నారు. పతి చెయ్యటం అంటే ఏంటి? ఆల్రెడీ పతి ఉన్నారుగా, భర్త వాడు ఉన్నాడుగా. అసలు పతి భగవంతుడే. ఈ జీవుడికి గతి పతి ఎవరు? పరమాత్మ. వీడి ప్రతిబింబమే కదా, అసలు ఆయనే కదా. ఉన్నదాన్నే కోరుకోవాలి, లేని దాన్ని మన లంపటాలు మనం పెట్టుకున్నాం. ఈ పతులు, ఈ బిడ్డలు, ఈ భార్యలు మోహం వల్ల ఏర్పడినటువంటివే ఇవన్నీ ఏర్పరచుకున్నాడు కదా. కాబట్టి కామకారేణ వాళ్ళు ఏమీ కోరుకోలేదు. అందుకే కృష్ణుడిని సమీపించి వాళ్ళు అడిగిన కోరికను వినండి. ఏమడుగుతారంటే, ముముక్షువులను నువ్వు ఎలా రక్షిస్తావో, అంటే మోక్షం కోరేటువంటి వాళ్ళు నువ్వు ఏ రకంగా ఆశీర్వదిస్తావో, అనుగ్రహిస్తావో, మమ్మల్ని అలా రక్షించని కోరు. వాళ్ళే కోరుకున్నారు. అంటే లౌకికమైనటువంటిది ఇది కూడా, ఇంత కూడా వాళ్ళు వాంఛించలేదు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగలేదు.
నీవు తప్ప ఇంకేం అక్కర్లేదన్న. అది ఆయన పట్టుకుంటే ఏమి లేదు అని వదలగొడతాడు ఆయన. ఆయన పట్టుకోపోవడమే ఇవన్నీ మనకి వదలకుండా ఉండటానికి కారణం. ఎప్పుడు పట్టుకోవాలండి? ఎప్పుడూను ఒక గంట పట్టుకొని మళ్ళీ ఒక అరగంట వదిలేసి పట్టుకుంటా. అందుకే నైష్ఠికీం శాంతి అన్నాడు. నిరంతరమైన శాంతి కలగాలి అంటే అది కారణం. యుక్తుడై మనస్సుని సమాహిత చిత్తం, సమాధానం అని మనకి సమాధి షట్క సంపత్తులు చెప్పాడు. సమాధానం, అప్పుడు సమాధానం, అప్పుడే నిష్ఠ కలుగుతుంది. అప్పుడు ఎలా ఉంటాడు ఆయన చెప్తున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్య. ప్రతి శ్లోకంలో ఒక ఇది పెడతాడు ముఖ్యమైన టర్మ్, మనసా సన్యస్య అన్నాడు. ఇక్కడ మనస్సు అంటే ఏమిటి? అసక్త బుద్ధి, వివేక బుద్ధి, అకర్మ దృష్టి. ఆ దానితో కర్మల్ని త్యజిస్తాడు. త్యజించి ఎలాగుంటాడు? సుఖం ఆస్తే, హాయిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు భగవద్గీత ఏం నేర్పిస్తుంది? నువ్వు హాయిగా ఉండమనే చెప్తుంది, నువ్వు సుఖంగా ఉండమనే చెప్తుంది. ఏడుస్తూ మూలుగుతూ కూర్చోమని ఏం చెప్పలే. భగవద్గీత అందరికీ సుఖం కలిగించడానికే భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అవునా? అప్పుడు సుఖంగా ఉంటాడు. ఎలాగూ? తాను దేహం అని కాదు, మరి దేహి. దేహి అంటే దేహంలో ఉన్నాడు, దేహమును ధరించి ఉన్నాడు అంతే. ఇప్పుడు మనం వస్త్రాన్ని పైన కట్టుకున్నట్టు చుట్టుకున్నట్టు ఈ దేహం అనేది ఏమిటి? ఒక వస్త్రం, ఒక గుడిసె అనుకోండి, ఉన్నాడు. ఇది ఊడికి గుడిసెల్లే. ఆయన ఏమన్నారు? పురం, పెద్ద పురం, సిటీ లాగా పెట్టాడు. ఎందుకంటే దీంట్లో చాలా చాలా ఉన్నాయి కదా. కాబట్టి ఈ పురములో ఉంటూ ఆయన ఏం చేశాడు? వీటన్నిటిని ఏం చేస్తున్నాడు? ప్రేరణ ఇస్తున్నాడా? ప్రేరణ కూడా ఇవ్వట్లే. ఆయన ఉంటే చాలు ఇవన్నీ జరిగిపోతాయి. కాబట్టి సుఖం అనే మాటకి ఇక్కడ శంకరులు ఒక మంచి నిర్వచనం చెప్పారు. ఏమన్నారు? ఆత్మన అన్యత్ర నివృత్త బాహ్య సర్వ ప్రయోజన. అంటే ఆత్మ కంటే అన్యమైనటువంటి ప్రయోజనముల విషయంలో దృష్టి నివృత్తి, వెనక్కి రావాలి. అక్కడ ఏదో ప్రయోజనం ఉంది, నాకేదో వస్తుంది అనుకుంటే వెళ్ళిపోతున్నా. అసలు సుఖమే అనేది ఆత్మ, ఆత్మయే సుఖస్వరూపం అనేటువంటి దృష్టితో ఆయన వెనక్కి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? నైవ కుర్వన్న కారయన్ అంటే చెయ్యడు, చేయించడు, కర్తృత్వం లేదు, కారయితత్వము లేదు. కారయితత్వం అంటే ఏంటి? ఇవి నావి, నేను వాటి నడిపిస్తున్నా అని కూడా లేదు. సూర్యుడు ఆత్మబోధలో ఎన్ని చెప్పారు శంకరులు ఎగ్జాంపుల్. సూర్యుడు ప్రకాశమును ఇస్తాడు, ఆ ప్రకాశంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. సూర్యాలోకం యథా జనాః అని చెప్తారు. మనం ఏమి చేసినా ఆ సూర్యుడికి అంటుతుందా? అంటదు. మన సూర్యుడు ఏమయ్యా మానవ, నువ్వు జైరా అని ఆయన చేయిస్తున్నాడు, చెప్తున్నాడా కూర్చొని? మీరు యుద్ధం చేయండి అంటాడా? మీరు హోమం చేయండి అంటాడా? మీరు తన్నుకు చావండి అంటాడు? ఏమీ లేదు. ప్రకాశం ఇస్తాడు అంతే. ఆ ప్రకాశాన్ని ఉపయోగించుకుంటాడు. ఆయన ఏమి చెప్పడు. అవునా? నాకు నైవ పూర్వన్ నా కార్యం. మరి ఎలా జరుగుతుంది? ఎస్ సన్నిధి మాత్రమే ఉంటే చాలా అన్ని జరిగిపోతున్నాయి. ఆ ప్రకాశం ఉంటే అన్ని ఇవి చేస్తున్నాయి పనులు. దేహ ఇంద్రియ మనోబుద్ధులు పనిచేస్తున్నాయి. చెప్పి మరొక మాట చెప్పాడు. నా కర్తృత్వం నా కర్మాణి. మరొక మాట, కర్తృత్వము, కర్మలు, కర్మఫల సంయోగం, ఈ మూడు కూడా ఆ ప్రభువు ఈ లోకానికి నా సృజతి, సృష్టించటం లేదు. నా సృజతి అంటే సృష్టించటంలే. ఏ సృష్టించటంలే? జీవుడికి కర్తృత్వాన్ని సృష్టించటంలే. ఇచ్చాడా మనకి? కర్తృత్వం అంటే ఏంటి? నేను కర్తని అని దేవుడు ఏమన్నా సృష్టించాడా? కర్తృత్వం ఎవరు? మన భావనే. నువ్వు చెయ్యి అనడు, తర్వాత నువ్వు కర్తవి అని ఆయన మనకేం ఒక డిజిగ్నేషన్ ఆయన ఏం ఇవ్వట్లేదు. నేనే అనుకుంటున్నా. నేనంటే ఎవరు? ఈ జీవుడు అనుకుంటాడు నేను కర్తని అని. కర్మాణి
ఈ పనులు చేయ ఆ పనులు ఏం చేయని పరమాత్మ చెప్తున్నారా? చెప్పట్లే. వీడి సంకల్పాలే. తర్వాత కర్మఫల సంయోగం, ఈ కర్మలు చేస్తే వీడికి ఈ ఫలితం ఇవ్వాలి అని ఆ కర్మఫలంతో సంయోగం ఆయన కూర్చొని దీనికి సంబంధం పెడుతున్నాడా? అక్కడ కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఇప్పటిదాకా కాన్సెప్ట్ ఈశ్వరుడు కర్మఫల దాత అని ఉంది ఇక్కడ ఇంతకు ముందంతా. కానీ ఇక్కడ యథార్థం చెప్తున్నాడు. ప్రభువు అనే మాటకి శంకరులు ఆత్మ అంటారు, ఈశ్వరుడు కాదు. ఎందుకు ప్రభు అన్నారు ఆత్మని అంటే, ఈ దేహ ఇంద్రియాదులకు ఆత్మ ప్రకాశము లేకపోతే అవేమి చేయలేవు కదా. ఏ ప్రకాశం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయో అది ప్రభుత్వం అనే మాట వాడారు అంతే. తర్వాత కొంతమంది ఇక్కడ లోకస్య అనే మాట చెప్పారు కదా, అంటే లోకానికి. అందుకని ఈ మొత్తం బ్రహ్మాండానికి అధిష్టానమైన పరమాత్మ అని చెప్పారు కొంతమంది. ఆత్మ పరమాత్మ రెండు అర్థాలంతా ఒకటే. సో ఈ లోకానికి కర్తృత్వం దేవుడు ఇవ్వలే, సృష్టించలే. కర్మలు నువ్వు ఇచ్చేయమని నీ కర్మలు ఆ కర్మలు రంగం ఆయన ఇచ్చేయలే. కర్మఫల సంయోగం కూడా లేదు. అబ్బా ఇంత పెద్ద బ్రహ్మాండం ఎట్లా నడుస్తుందండి, ఇంత మంది జీవులు ఎలా చేస్తున్నారు? ఆయనకి ఏం సంపన్న, ఆయన కర్తృత్వం ఉందా? లేదు. వీడికి అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలి అని ఆయనకి ఏమన్నా ఉందా? అది లేదు. కర్మలు కూడా ఆయనకు అంటాం. సో కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, కారయితత్వం చేయించడము లేదు, భోజయితత్వం కూడా లేదంటాడు. అంటే ఏంటి? ఫలాలు వీడు భోగిస్తున్నాడు, కర్మను బట్టి ఫలాలు వీడికి వస్తూనే భోగిస్తున్నాడు. వీడికి కర్మఫలం వీడు భోగించాలని ఆయనకి ఏమైనా సంకల్పం ఉంటుందా? ఉండదు. ఏంటండి ఆ పరమాత్మ ఇంతకి ఏమిటి ఆయన పరిస్థితి? ఏమిటి ఆయన పరిస్థితి? ఏమిటి ఆయనకి సంబంధం ఈ జగత్తుతో? ఎలాంటి సంబంధం ఉంది? సంబంధమే కానీ సంబంధం లేదు అని చెప్పాలి, ఇంకా వేరే మాటలు లేవు. ఉదాహరణకి ఎండమావికి ఎడారికి ఎంత సంబంధం ఉంది? మరుమరీచిక అని చెప్తారు వేదాంతం. ఎండమావికి ఎడారికి ఏమిటి సంబంధం? ఉందా లేదా? ఎడారి నేల లేకపోతే ఎండమావి ఎక్కడ కనిపిస్తుంది? ఎడారి నేలపైనే కనిపిస్తుంది, మామూలు దీనిపైన కనిపించదు. అవునా? ఇప్పుడు ఎండమావి కనిపించినంత మాత్రం చేత నీరు తడి ఆ ఎడారికి అంటుతుందా? ఇసుక నేలకి నీరు అంటుతుందా? అంటుంది. ఎండమావి కనిపించింది. ఎక్కడ కనిపించింది? ఆకాశంలోనా? ఎడారిలోనే. దానికి అంటదు కదా. అంటే దేవుడికి ఈ భ్రాంతిలో ఉండే జీవుడికి నీరు ఉందని పరిగెడతాడు అంతే. ఈ బుద్ధి మర్చిపోద్ది, మళ్ళీ పరిగెడుతూనే ఉంటాడు. మరపు అజ్ఞానం వల్ల మళ్ళీ ఎండమావుల్లోకి వెళ్తుంటాడు. ఒక్కసారి ధారణ జరిగిన తర్వాత మళ్ళీ ఎండమావుల్లో పోడు కదా. అక్కడ నీళ్ళు లేవని తెలిసిన తర్వాత, నీరే లేకపోతే సంబంధం ఎక్కడుంది? గొడ్రాలు బిడ్డకి పెళ్ళి అంట, ఎంతమంది వెళ్తారు? గొడ్రాలకి బిడ్డ లేకపోతే పెళ్ళి ఎక్కడుంది? పేరంటాలు ఎక్కడున్నాయి? లేవు కదా. అట్లాగే సో పరమాత్మ అంటే ఎవరు? ఇవి ఏ అంటుకొని పూసుకొని చుట్టుకొని ఉండేవాడు కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే శంకరులు అక్కడ స్వభావస్తు ప్రవర్తదే దానికి చెప్తారు. స్వభావం అంటే ఏంటి? మామూలుగా మనము దాన్ని ఏమంటారు, వాడి నేచర్ అండి, వాడి స్వభావమే అంత అంటావా? నేచర్. ఈ నేచర్ని అనేక అర్థాలతో ప్రయోగిస్తారు. ఒకటి వ్యక్తిగతమైనటువంటి స్వభావం అంటే గుణాలు. రెండవది బాహ్య ప్రకృతిని కూడా నేచర్ అంటారు. అంటారు నేచర్. సో ఇప్పుడు స్వభావం అంటే ఏంటి? మొత్తానికి బయట అయినా లోపలైనా మూడు గుణాలే కదా. త్రిగుణాత్మకమైంది
ప్రకృతి. అంటే ప్రకృతే ఇవన్నీ చేయిస్తుంది. మళ్ళీ ప్రకృతి అనగానే ఇక్కడ శంకర్లు ఇంకా స్పష్టంగా చెప్పాడు. ఏం ప్రకృతి అని అంటే అవిద్యామాయ అంటారు. ఏంటి? అవిద్యామాయ. విద్యామాయ కాదు. రెండిటికి చాలా తేడా ఉంది. విద్యామాయ అంటే విద్య జ్ఞాన సంబంధమైనది. ఇక్కడ ఏమిటి? దేహ ఇంద్రియ మనోబుద్ధులకు సంబంధించినటువంటి. కాబట్టి ఇవి అవిద్య వల్లనే మానవుడు ఏమవుతున్నాడు? అవిద్య, అజ్ఞానం దేనికి కారణమైంది? భ్రాంతికి, మోహానికి కారణమైంది. దానివల్లే వీటన్నిటితో తాదాత్మ్యం వచ్చింది. తాదాత్మ్యం వచ్చేమనుకుంటున్నాడు? కర్తృత్వాన్ని భావించుకుంటున్నాడు, కర్మఫల భోక్తగా ఉంటున్నాడు. అంతే కదా, కర్మఫలాలతో సంబంధం అందుకే ఏర్పడింది. అంతే తప్ప అక్కడ ఏమి నిజానికి లేదు. కాబట్టి ఆత్మ కూడా లోపల ఎలాగుంది అని మనకి ఆత్మబోధ మొదలైన గ్రంథాల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆత్మకి కర్తృత్వం భోక్తృత్వం ఏదీ లేదు. కల్ప్యంతేంబుగతే చంద్రే ఉదాహరణ చెప్పారు అక్కడ. నీటిలో ప్రతిబింబించిన చంద్రుడు లేక సూర్యుడు అనుకోండి. ఆకాశంలో ఉన్నాడు చంద్రుడు, నీటిలో ప్రతిబింబం ఉంది. ఆ ప్రతిబింబం ఏమవుతుంది? ఓసారి కదులుతూ ఉంటుంది, అవునా? ఓసారి రంగు తెల్లగా ఉండదు, రకమైన రంగు మారిపోతుంది. ఈ ప్రతిబింబముల మార్పులు నీటి వల్ల వస్తున్నాయిగా. ఎక్కడ ప్రతిబింబిస్తుంది? నీటిలో. అలాగే మన సూక్ష్మ శరీరం అలాంటిది. దీంట్లో ఎవరు జీవుడు అనే ప్రతిబింబం వాడు ఉన్నాడు. సో మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవి కదులుతున్నా కొద్దీ వీటిలో కర్తృత్వ భోక్తృత్వ ఇవన్నీ ఉంటే కాబట్టి ఎక్కడికి వస్తున్నాయి? ఆ జీవుల్లో కనిపిస్తున్నాయి. సో వీటి తాదాత్మ్యం ఉన్నంత వరకు ఇవి తప్పదు, ఈ ఘోట, ఈ బాధ. అవునా? నీరు పారిపోయండి, ప్రతిబింబం లేదు. అదే ఖాళీ చేసుకోవటం అంటే ఇదే. ఖాళీ చేసుకున్నప్పుడు జీవభావం లేదు కదా. అప్పుడు ఎవరికి కర్తృత్వం, ఎవరికి కర్మఫల సంయోగం లేదు. కాబట్టి అవిద్యా మాయ వల్ల ఇవి ఏర్పడుతున్నాయి. మరి మళ్ళా అవిద్యామాయ అనుకోండి, ఇంత పెద్ద బ్రహ్మాండం మరి ఎలా జరుగుతుంది? అదే ప్రశ్న. నాలా అవిద్యామాయ, ఇంకా అందరిలో అవిద్యామాయ. ఈ మొత్తం బ్రహ్మాండం ఎలా? ఈయనేమో సృష్టించట్లేదు ప్రభు, మరి ఎవరు చేస్తున్నారు అదంతా? దీనికి అధ్యాత్మ రామాయణం అని ఒక మంచి గ్రంథం ఉంది. అధ్యాత్మ తత్వమే ఎక్కువగా ఉంటుంది, కథ కొంచెమే ఉంటుంది. రామాయణమే అది కథే, కానీ దాంట్లో తాత్విక దృష్టి ఉంటుంది మధ్య మధ్యలో. దాంట్లో మరి సీతాదేవికి రాముడికి ఓ సంవాదం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వచ్చి ప్రశ్నిస్తాడు. ప్రశ్నించలే, ఊరికే ఉంటాడు. అప్పుడు రాముడు సీతాదేవికి ఒక మాట చెప్తాడు. నీవు నా తత్వాన్ని ఆంజనేయుడికి చెప్పు అంటాడు. నా తత్వాన్ని ఆంజనేయుడికి నువ్వు చెప్పు అంటాడు. సీతమ్మని అక్కడ గురువుగా కూర్చోబెడతాడు. అప్పుడు సీతాదేవి చెప్తుంది, ఈ లోకంలో భ్రాంతిలో, అవివేకంతో, అజ్ఞానంతో జీవులందరూ రాముడిలో లోక సృష్టిని అంటే సృష్టి స్థితి లయములు అనే దాన్ని ఆపాదిస్తున్నారు. ఇవన్నీ ఏమి ఆయన చెయ్యట్లేదు, నేనే చేస్తున్నాను. నేనే చేస్తున్నా, నా మాయా శక్తి చేత ఆయన ఏమి చేయట్లేదు. ఆయన పైన ఆయన నిష్కళం అంటారు. నిష్కళ బ్రహ్మ, సగుణ బ్రహ్మ కాదు ఆయన. ఎవరు? నిర్గుణ నిష్కళమైన బ్రహ్మ, అసలు పరమాత్మ. కాబట్టి ఆయనకి ఏముంటుంది? కర్తృత్వం లేదు, ఆరయితత్వం లేదు, కర్మఫల ప్రదాతృత్వం కూడా లేదు. కేవల ప్రకాశం, కేవల చైతన్యం, కేవల శక్తి, రెండు లేవు. సో అలాంటి పరమాత్మనిలో దృష్టి నిలిపిన వాడు ఏమవుతున్నాడు? ఇతనికి కూడా కర్తృత్వం భోక్తృత్వం ఏది ఉండదు, కర్మఫల సంయోగం కూడా ఉండదు. కర్మఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు? ఎవరు? ఈ పూర్వజన్మల ఉపాధి వల్ల జరిగిన కర్మలు ఉంటాయి కదా, ఉపాధి వల్ల జరిగింది, అప్పుడు వాసనల వల్ల అవి ఈ శరీరం అనుభవిస్తుంది.
దీనికి ఎన్నో దాంట్లో చెప్తారు గురుదేవులు అయితే. ఇప్పుడు ఒక ట్రైన్ వెళ్తోంది, అన్ని స్టేషన్లు దాటుకుంటూ, అది కన్యాకుమారి బాంబే అనుకోండి, ఎంత దూరం పోవాలి? ఓ ఎంతమంది ఎక్కుతుంటారు, దిగుతుంటారు, రకరకాల మధ్యలో ఎన్నో ఉంటాయి. రైలు కదులుతుంది, ప్రయాణికులు వెళ్తున్నారు. ఆ లోపల ఉన్న ఏంటంటారు ఇంజిన్ ఏదైతే శక్తి ఇచ్చి ఈ మొత్తం రైలు నడిపిస్తుందో అది ఎక్కడ పోతుంది? శక్తి ఎక్కడికి పోదు, అవునా? శక్తి ఎప్పుడు ఒక రకంగానే ఉంటుంది, కానీ ఇది ఉపయోగించుకొని మిగతా అవన్నీ కదులుతాయి. శక్తి కసరత్వం భోక్తత్వం ఉండదు. ఉంటుందా? ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, ఎలక్ట్రిసిటీ, అబ్బా నేను తిరిగి తిరిగి అలసిపోతున్నాను కొంచెం అంటుందా? తిరిగేది ఫ్యాను, ఎలక్ట్రిసిటీ ఎక్కడ తిరగదు. అట్లాగే ఉదాహరణ, భౌతికమైన ఉదాహరణ చెప్పాలి కదా. ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధుల్ని నడిపిస్తున్నా అంటాడా పరమాత్మ? లేదు. కాబట్టి కర్తృత్వం, కర్మఫల సంయోగం, కర్మలు ఇవేమీ పరమాత్మకు లేవు. సో ఎవరైతే ఆ దృష్టి కలిగి ఉంటాడో, పరమాత్మ సృష్టించలేదు, జీవుడికి తాను కల్పించుకున్నాడనే విషయం చెప్తున్నాడు. కల్పించుకోవడమే. ఎవరు? అహంకారం కల్పించుకుంది. మరి కల్పించుకున్న దాన్ని ఎవరు తీసేయాలి? స్వామిని తీసేవా? నేను కల్పించాను తీసేయడానికి. నువ్వు కల్పించుకున్నాను తీయమంటారు ఏంటంటాడు ఆయన కదా. అంతేనా? అహంకారం పెట్టుకుంది ఇవన్నీ, అహం భావన. మరి ఎవరు తీసేయాలి? అది దాన్ని వదిలించుకుంటే చాలు, దయ్యం అది మిగతా అన్ని పోతాయి. అందుకే శంకరులు మామూలు దయ్యంతో పోవట్లేదు, పిశాచం అన్నాడు. ఈ జీవభావం అహంకారం ఏమిటి? పిశాచం అంట. దాన్ని తరిగి కొట్టడమే. దాన్ని తరిగి కొట్టాలంటే ఏం చేయాలి? దీన్ని చూడద్దు, అసలు దాని మొహం చూడద్దు. మరి ఏం చేయాలి? మూలమైనటువంటి ఆత్మ అటు చూడమంటాడు. సరే, తర్వాత అదే విషయం చెప్తున్నాడు 15, 16. నాదత్తే కస్యచిత్ పాపం నైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః తద్బుద్ధయస్తదాత్మానః జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఇందాక శ్లోకంలో ప్రభు అన్నాడు, ఇప్పుడు విభు అంటున్నాడు. విభు అంటే ఎవరు? మళ్ళీ పరమాత్మే. ఆయన కస్యచిత్ పాపం నా ఆదత్తే. కస్యచిత్ ఎవరిదైనా సరే, ఏ జీవుడిదైనా ఏ ప్రాణిదైనా పాపాన్ని ఆయన తీసుకోడు. తర్వాత సుకృతం, వాళ్ళు చేసుకున్న పుణ్యం కూడా ఆయన ఏమి తీసుకోడు. ఆయనకెందుకు మన పాప పుణ్యాలు? వీడి సొత్తు. ఎవరి సొత్తు? జీవుడి సొత్తు అది. ఆయన పరమాత్మకి తీసుకోడు. మరి ఏమైంది? ఈ పాప పుణ్యాలు ఎందుకు జరుగుతుంది? దేనివల్ల? అజ్ఞానేన జ్ఞానం ఆవృతం. ఇది కారణం. ఏమైంది? జ్ఞానం ఉంది సహజంగా, లోపల లేదా? ఆత్మ లేదా? ఉంది. లేకపోతే అన్ని మనకి ఎలా తెలుస్తున్నాయి? ఆ ప్రకాశం లేకపోతే ఉంది. అది స్వభావ సిద్ధంగానే ఉంది ప్రతి జీవుడికి. కానీ అజ్ఞానేన ఆవృతం, అది కాదు. ముసుగు, ఒక ఆవరణ దోషం. దీన్ని ఏమన్నారు? అజ్ఞానం అనేది ఆవరణ దోషం. తద్వారా కలిగేది విక్షేప దోషం. సో తమస్సు, రజస్సు. తమోగుణం ఆవరిస్తే రజోగుణం విక్షేపాన్ని కలిగిస్తుంది.
కదిలిస్తుంది. దీనివల్ల జంతవః ముహ్యంతి, ఈ ఆవరణ వల్లనే ఈ జంతువులు అంటే ఈ ప్రాణులందరూ ముహ్యంతి అంటే మోహంలో భ్రాంతిలో పడుతున్నారు. ఇక్కడ కారణం చెప్పాడు కదా, ఎవరు బంధిస్తున్నారు? కర్మఫల సంయోగం ఎవరిస్తున్నారు? వీడు కర్మ చేస్తున్నాడు, కర్మ ఫలితాలు వచ్చి పడుతున్నాయి. అందుకే మళ్ళీ జ్ఞానేన, ఈ జ్ఞానం అనేది ఆవరించబడింది కాబట్టి అజ్ఞానము చేత, ఈ మరి అజ్ఞానం ఎలా పోవాలి? రివర్స్ లో జ్ఞానేన తద్ అజ్ఞానం, సరి అయిన జ్ఞానము చేత ఆ అజ్ఞానాన్ని ఆత్మన, ఈ అజ్ఞానం ఎవడిదే? జీవుడిదే. తనలో అజ్ఞానాన్ని ఏం చేయాలి? జ్ఞానము చేత ఏషాం నాశితం, ఎవరైతే దీన్ని నాశనం చేశారో, అజ్ఞానాన్ని తొలగించుకున్నారో, తేషాం, అలాంటి వారికి జ్ఞానం ప్రకాశయతి, జ్ఞానం అనేది చక్కగా ప్రకాశింపచేస్తుంది. ఎలాగో ఆదిత్యవత్, సూర్యుడిలా. సూర్యుడు ఎగ్జాంపుల్ కావాలని చెప్పారు ఇక్కడ. తత్వరం దేన్ని ప్రకాశింపజేస్తుంది? పరతత్వాన్ని, పరమమైన ఆ తత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. ఏది? జ్ఞానం. ఎందుకు సూర్యుడిని చెప్పారు అంటే, సూర్యుడికి మిగతా ప్రకాశాలకి సూర్యప్రకాశానికి కొంచెం తేడా ఉంది. సూర్యుడు స్వయం ప్రకాశకం. ఉదాహరణలో స్వయం ప్రకాశక శక్తి, తనకు తానే ప్రకాశించుకునే శక్తి ఉంది. ఆయన ప్రకాశంలో మిగతావన్నీ వెలుగుతున్నాయి. అంటే బళ్ళున తెల్లవారింది అంటారు చూడండి. అవునా కాదా? తెలుగులో మాటలు చాలా బాగుంటాయి. అంటే ఏంటి? సూర్యుడు వస్తూనే చీకట్లని అసలు కనిపించవుగా, వా ఇంత కూడా కనిపి ప్రకాశం. అలా సూర్య ప్రకాశం ఎలా అంత బట్టబయలే వ్యాపకమై ఉంటుందో, ఈ అజ్ఞానం అనే ఆవరణ వల్ల అంత చీకటి, భ్రాంతి. ఈ చీకట్లోనే ఏమనుకుంటున్నాడు? నేను 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 నాది అజ్ఞానం. ఇంత అజ్ఞానం అయినా సరే ఒక్కసారి ప్రయత్నము చేత అన్నాడు. ఏంటి? జ్ఞానేన నాశితం, నాశనం చేయబడాలి. అంటే ఏంటి? జ్ఞానము చేత. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానము చేతనే. ఇంకో విధంగా పోదు అజ్ఞానం. ఆత్మని మర్చిపోవటం వల్ల కదా వచ్చింది అజ్ఞానం, మరపు వల్ల కదా వచ్చింది అజ్ఞానం. కాబట్టి మరి ఏం చేయాలి? దాన్ని మాటిమాటికి, అందుకే ఆత్మచింతన, విచారణ అని చెప్పారు. దానివల్ల ఏమవుతుంది? ఈ అజ్ఞానం తొలగిపోతుంది. దీనికి శంకర్లు మనకు ఆత్మబోధుల విషయం చెప్తారు. ఏమిటి? చీకటి పోవాలంటే ఏం చెయ్యాలి? చీపుడితో ఊడిస్తే పోతుందా చీకటి? దాన్ని నరికితే పోతుందా కత్తితో? కొన్ని దులిపితే పోతుందా బూజు కర్రతో? సో చీకటి పోవాలంటే ఏమిటి చెయ్యాలి? ఒక్క అగ్గిపుల్ల వెలిగిస్తే చాలు. అబ్బో, ఆ చీకటి అండి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ గుహలో చీకటి ఉందండి బాబోయ్, మళ్ళీ మనం అక్కడ ఇది తేవాలంటే చాలా ప్రయత్నం చేయాలి. ఏం అక్కర్లే, ఒక్క వెలుగు చాలు, ఒక్క దీపం చాలు, ఎన్ని వేల సంవత్సరాలు అయినా పోతుంది. ఇంకో రకంగా పోదు. విద్యా ఏవ అవిద్యాం నిహంతి తేజస్ తిమిర సంఘవత్, ఆత్మబోధలో చెప్తారు శంకర్లు. తేజ తిమిర సంఘవత్, వెలుగు ప్రకాశము ఈ చీకటిని తొలగించినట్లుగా, విద్యా ఏవ అవిద్యాం నిహంతి అంటే కేవలము ఈ ఆత్మజ్ఞానం ఒక్కటే ఈ అజ్ఞానమును పోగొడుతుంది. ఇంకో మార్గం లేదు. జ్ఞానం వల్లనే అనేక ఉదాహరణలు చెప్పారు ఆయన. వంటింటి దగ్గరకు వచ్చి కూడా చెప్పారు వేదాంతం శంకర్. ఏమిటది? పాకస్య వహ్నివత్ అంటే వంట చెయ్యడానికి అగ్ని ఎలా డైరెక్ట్ గా సాక్షాత్ కారణమైందో, అలాగే ఈ జీవుడు మోక్షం పొందాలంటే ఏం చేయాలి? జ్ఞానం ఒక్కటే సాక్షాత్ మోక్షైక సాధనం. సాక్షాత్. మరి మిగతా కర్మలన్నీ ఈ చిత్తశుద్ధి కోసం చేసే కర్మలే, పాత్రశుద్ధి కోసం చేస్తున్నాడు అంతే. జ్ఞానం ఒక్కటే మార్గం. అదైనా ఏ జ్ఞానం? ఆత్మకు సంబంధించినటువంటి తాత్వికమైన జ్ఞానం, ఆ తాత్వికమైన దృష్టి,
మిగతావి ఏం చేసినా కూడా అజ్ఞానం పోదు, మోక్షం రాదు, ఇదొక్కటే మార్గం అని చెప్పారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే సూర్యకాంతి ప్రకాశం ఎంత వ్యాపకమై ఉందో ఆత్మజ్ఞానము లోపల ఉదయించినప్పుడు ఈ అజ్ఞానము ఏం చేస్తుంది, పిక్కబలం చూపిస్తుంది. సూర్యుడు వస్తూనే చీకటి బాయ్ బాయ్ కూడా చెప్పదు. చెప్తుందా బాయ్ బాయ్ నేను వెళ్ళిపోతాను అంటుందా? అయ్యో అనడానికి అక్కడ నుంచి చచ్చిపోతుంది అది. అట్లాగే ఇక్కడ కూడా